సోమందేపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో దారుణం జరిగింది. మూగ జీవాలపై విషప్రయోగం జరిగిందా ఏదైనా కారణమో తెలియదు కానీ 8 గొర్రెలు ఒక ఆవు మృతి చెందడం విషాదకరం. మా కడుపు కొట్టారంటూ కన్నీరు పెట్టుకుంది ఆ మహిళ. సోమందేపల్లి మండలం పోలేపల్లిలో కురుబ మారుతి దంపతులు 8 గొర్రెలు కొన్ని ఆవులను కాస్తూ బతుకు జీవిస్తున్నారు. అయితే నిన్న రాత్రి విషప్రయోగమా లేదా ఏదైనా కారణమా తెలియదు కానీ 8 గొర్రెలు ఓ ఆవు మృతి చెందడం జరిగింది. దాదాపు 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అదొకటి మిగిలిందమ్మా. ఇప్పుడు బకెట్లో నీళ్ళు ఎక్కడి నుంచి తీస్తున్నారమ్మా? బండి మీద పెట్టి ఆవులకు పెట్టారు. ఆవులు అటు వేరే వాళ్ళు చెప్పొచ్చి ఆ నీళ్ళు పెట్టినాను సార్. గొర్రెలు మేత కట్టి మళ్ళీ పోయినాను సార్. అవే నీళ్ళు ఆవు పెట్టినాను. పశువుల నుంచి చేసినారు సార్. మాకు అది ఏమిటో చేసినారో మాకు తెలియదు సార్. మనుషుల మీదకి రావచ్చు కదా సార్, వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు జీవాల మీద చేస్తున్నారు. ఈ పాపని వేసుకొని ముగ్గురు ఈడ కొనుక్కుంటాడు సార్. నాకేమో బాగలేదు, పాపని ఈడ పనిచేసుకుంటాను, నువ్వే కొనుక్కోపో అన్నాను సార్. అప్పుడు నేను టీవీ చూసాను, పోతాను. టీవీ చూసినాడు, అక్కడ తూగినాడు ఎట్లా సార్. టీవీ చూసుకుంటా తూగి వచ్చి కొనుక్కొని తలకి వెళ్ళిపోయింది. రాత్రి నైట్ జరిగింది సార్. అది ఆవేమో మేము ఇట్టే ఆ గొరిపిల్లు పోయింది అని నాతో ఏడ్చుకుంటూ వచ్చి సార్. ఏడ్చుకుంటూ వస్తే నేను ఆవులు మా బాడీని లేపుదాం పదా అంటే వద్దుండమ్మా, ఆవులను బయటకు ఎట్టేసి పదామంటే 2 ఆవులను కెట్టేస్తారు. 2 ఆవులు పట్టుకొస్తేనే అది ఆడ పడిపోయి సార్. అన్నీ సార్ మార్కి సార్. లేక 10 ఏళ్ళు పుట్టింది సార్. పాప ఎంత ఖర్చు పెట్టుకోండమ్మా. ఈ బిడ్డ కన్నా చేసేది కదా సార్. నాకు చూడాలి జరగట్లా. మేము ఏం చేసి పోవాలి సరికి మాకు దిక్కి సరి చోళ్ళు లేకుండా అయిపోయినారు. నైట్లో ముగ్గురు ఇడ పడుకుంటాం సార్. మేము ముగ్గురికి వేసి పెట్టి మేము ఏం చేయాల్సి ముగ్గురు వెళ్ళిపోతామా ఆడొచ్చు వాళ్ళు. అది ఏం జరిగిందో ఏమి లేదో మాకు తెలియదు సార్. ఆ గొర్రెపిల్లలు చచ్చిపోయింది అని ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు సార్. ఇంటికి వచ్చి ఏడిస్తే వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళు పిలుద్దామంటే ముందు ఆవులన్నా కెట్టేసిపోదాము అని. ఆవులన్నా కెట్టేసిపోదామంటే నా ఆవు అట్లే ఒక్కనే వెళ్ళిపోయి సార్. అదిగో ఇది అందరూ వచ్చారు చూసారు సార్. అది ఏం జరిగిందో మాకు తెలియదు సార్. అది ఎట్లా చనిపోయినా సార్. నీళ్ళు బకెట్ బయట పెట్టిండు సార్. నేను చెప్పాడ ఆ బకెట్ ఎత్తిపోయి గొర్రెల పిల్లలకు పెట్టినాను సార్. అవి తాగిండాయి. ఆ తాగిండే బకెట్ నీళ్ళు వలకపోయకుండా నేను సాయంత్రం ఆవుకు పెట్టినాను సార్. ఆ గొర్రె పిల్లలు వెళ్ళిపోయింది, ఆవు వెళ్ళిపోయింది సార్. మిగతా ఆవులేమో బాగుండాయి. అది ఏం జరిగిందో ఏం లేదో మాకు తెలుస్తుంది. ఆ బకెట్లో నీళ్ళు తాపడం వల్లే జరిగిందంటారమ్మా? అందుకే ఏం అట్లా జరిగిందో ఏం జరిగిందో సార్ మాకు తెలీదు. గొర్రెపిల్లని లోపలికి వెళ్ళినాడు కానీ బాగానే ఉండే సార్. అవి నీళ్ళు తాపినాను, మేత వేసినాము, పాలు పిండుకోనని ఆ ఇంటికి పోయినాను సార్. నేను ఇంటికి పోయి నాకు బాగలేదు, నేను అలా కొనుక్కొని రాను, నేను ఇంట్లో కొనుక్కొని సార్ అది సుస్తుగా అంటే అవి పోతానులేని కొంచెం టీవీ చూసుకొని వచ్చినాడు సార్. టీవీ చూసుకునేసరికి గొర్రెపిల్లలు వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది అమ్మే ఆవులు గొర్రెపిల్లలు చచ్చిపోయింది రామ్మే అవి ఏమైందో ఏం లేదని ఏడ్చుకుంటూ వచ్చేసారు. వస్తేనే ఇట్లా మా బావల్ని పిలుచుకో అంటే వద్దుండు ఆవులను పక్కకి కెట్టేసి పిలుద్దామని సార్. 2 ఆవులు కెట్టేసి ఉన్నాడు. ఈ ఆవు వస్తేనే ఇటు పడిపోయింది సార్. 8 పోయిందా సార్. ఒకటి అట్లా కొరకొర ప్రాణం సార్.